నెక్స్ట్ టాపిక్ మనకి ఈ బీఓడికి సంబంధించి ఇంకొన్ని సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం గివెన్ డేటా చూసుకుంటే ఏ వేస్ట్ వాటర్ శాంపుల్ డైల్యూటెడ్ టు 100 టైమ్స్ విత్ ఏరియేషన్ వాటర్ హ్యాడ్ ఏ ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఆఫ్ 7.0 మిల్లీగ్రామ్ పర్ లీటర్. మనకు డైల్యూషన్ ఫ్యాక్టర్ వచ్చి 100 టైమ్స్ అంటే 100 మనకి ఇచ్చున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 7.0 మిల్లీగ్రామ్ పర్ లీటర్. And after 5 days of incubation at 20 degrees centigrade, the dissolved oxygen is 0. మనకు ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 0. వాట్ ఈస్ ద BOD? సో మనకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ చూసుకుంటే ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 0 అయితే టెస్ట్ హ్యాస్ ఫెయిల్డ్. సో ఇది మనకు మెయిన్. ఇక్కడ మనకు గివెన్ డేటా ఇచ్చింది ఎంత, ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ 0. సో మనకు 0 వచ్చింది ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే ఈ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనం BOD కెనాట్ బి డిటర్మైన్డ్. మనకు ఇనిషియల్ ఫైనల్ రెండు కూడా వాల్యూస్ రావాలి. ఫైనల్ వచ్చి 0 అయితే మనం ఆ BODని టెస్ట్ కండక్ట్ చేయలేం. సో మనకు BOD కెనాట్ బి డిటర్మైన్డ్. BOD మనం కనుక్కోలేం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక సాల్వ్డ్ ప్రాబ్లం కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకు శాంపుల్ ఇచ్చున్నారు. సో ఈ డేటా వరకు మాత్రం మనకు గివెన్ డేటా. సో శాంపుల్స్ వచ్చి మనకు 5 శాంపుల్స్ ఇచ్చారు. 5 ml ఇక్కడ మనకు ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 9.2, ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 6.9. అదేవిధంగా 10 ml ఇక్కడ 9.1, 4.4. నెక్స్ట్ అదేవిధంగా 50 ml ఇక్కడ ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 8.4, ఫైనల్ది వచ్చి 0. సో ఇక్కడ మనకు ఇవంతా యావరేజ్గా తీసుకుంటాం. సో యావరేజ్గా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇండివిజువల్గా ప్రతి శాంపుల్కి మనకు డైల్యూషన్ ఫ్యాక్టర్ అనేది తీసుకోవాలి. డైల్యూషన్ ఫ్యాక్టర్ ఫార్ములా చూసుకుంటే మనకు 300/శాంపుల్ VS. సో మనకు 300/శాంపుల్ వచ్చి 5, సో 60 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 300/10 30. నెక్స్ట్ అదేవిధంగా 300/50 6. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫైనల్ 5 డేస్కి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇక్కడ మన ఇంక్యుబేషన్ పీరియడ్లో. సో ఈ ఫార్ములా చూసుకుందాం ఫస్ట్. 5 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటే 5 డేస్కి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ దగ్గర ఇంక్యుబేషన్ పీరియడ్ చూసుకుంటే మనకు ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ మైనస్ ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంటూ డైల్యూషన్ ఫ్యాక్టర్, ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనకు 5 ml దగ్గర శాంపుల్ చూసుకుంటే ఇనిషియల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వచ్చి 9.2, ఫైనల్ వచ్చి మైనస్ 6.9 ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇంటూ డైల్యూషన్ ఫ్యాక్టర్ 300/50, 300/5. సో మనకు సింప్లిఫై చేసే దీని మొత్తాన్ని మనకు 135 వస్తుంది. ఇది 5 డేస్ దగ్గర 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర టెంపరేచర్ దగ్గర వచ్చే ఇంక్యుబేషన్ పీరియడ్ యొక్క వాల్యూ, BOD వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా 10 ml శాంపిల్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇనిషియల్ వచ్చి 9.1 మైనస్ 4.4 ఇంటూ 300/10. సో దీని మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చి 141. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ శాంపుల్ 50 ml ఇక్కడ చూసుకుంటే మనకు ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 0 ఇచ్చున్నారు. సో మనకు ప్రీవియస్ ప్రాబ్లంలో మనం చూసాం ఆల్రెడీ. మనకు ఫైనల్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 0 వస్తే BOD కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా. సో ఈ శాంపుల్ మనం తీసుకోం. సో దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. సో మనకు ఉండేది రెండే ఉన్నాయి. సో 5 ml ఒకటి, 10 ml ఒకటి ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు యావరేజ్గా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ రెండింటిని 5 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇక్కడ మనకు 135. సో మనకు 5 ml శాంపుల్ వచ్చి 135, అదేవిధంగా 10 ml శాంపుల్ వచ్చి 141. సో దీన్ని యావరేజ్ చేస్తాం బై 2. సో మనకు వచ్చేది మొత్తం దీన్ని సింప్లిఫై చేస్తే 139.5 మిల్లీగ్రామ్ పర్ లీటర్. సో BOD మనం మిల్లీగ్రామ్ పర్ లీటర్లో ఇండికేట్ చేస్తాం. సో ఈ విధంగా మనకు BOD అనేది మనం మెజర్ చేయొచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.